క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు. ఇదిగోనయ్యా, మాలో ప్రాణం ఉందంటే కేవలం మీ దయ, మీ కృప, మీ కనికరం అయ్యా. మీ పని ఉంది కనుకనే మేము ప్రాణాలతో ఉన్నాము. అది ఎల్లప్పుడూ మేము మనసులో ఉంచుకొని మీ యందు భయభక్తులు కలిగిన ఆయన బ్రతకడానికి కావాల్సిన సహాయం దయచేయండి. ముఖ్యంగా నాయన, మేము ఎలా బ్రతకాలో వ్రాయించినటువంటి గ్రంథములో నుండి నాయన మీ మాటలు మేము ధ్యానిస్తుండగా, మీ విద్యను నాయన మేము నేర్చుకుంటుండగా, నాయన నేర్చుకుంటున్న విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకోండి. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమను దేవుని వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి అంశము లేదా పాఠము అవసరాలకేనా దేవుడు. అవసరాలకేనా దేవుడు. ఏమండి, మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో ఫస్ట్ ఇయర్లో భాగంగా ఈ పాఠం మీకు ఈరోజు మరి నేర్పించడం జరుగుతుంది. అంటే ఎంబీటీహెచ్ ఫస్ట్ ఇయర్లో ఈ పాఠము అవసరాలకేనా దేవుడు. ప్రియులారా, ఈరోజు ప్రపంచ ప్రజలందరి గురించి మనం ఆలోచిస్తే సుమారు 780 కోట్లకు పైగా జనాభా విస్తరిస్తూనే ఉన్నారు. వీరిలో 98% దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, అంటే దేవునిపై నమ్మకం కలిగిన వాళ్ళు ఉన్నారు. కేవలం 2% మాత్రమే దేవుడు లేడనే నాస్తికులుగా, హేతువాదులుగా, శాస్త్రవేత్తలుగా ఉన్నారని చెప్పాలి. ఇక మిగతా 98 అని చెప్పుకున్నాం కదా, ఈ 98 మాత్రం దేవుడు ఉన్నాడు, ఆయన నమ్ముకోవాలని బ్రతుకుచున్నారు. ఓకే, దేవుడు ఉన్నాడు. మరి ఆ దేవుణ్ణి నమ్ముకున్నది ఎందుకు నమ్ముకుంటున్నారు? ఏమండి, నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నారు అనటంలో, నమ్ముకొని బ్రతుకుచున్నారు అనటంలో నిజముంది. ఇకపోతే ప్రియులారా, మన భారతదేశంలోనే అనేక మతాల వారు క్రైస్తవ్యం, అలాగే ముస్లింలు, అలాగే హైందవులు, అలాగే బౌద్ధులు, సిక్కులు, ఇలా ఎన్నో రకాలుగా విశ్వాసాలు కలిగి మేము దేవుళ్ళను నమ్ముకున్నామండి అని చెప్పుకుంటున్న వాళ్ళు కోకొలలుగా ఉన్నారు. ఇకపోతే ప్రియులారా, వీళ్ళందరూ ఎందుకు నమ్ముకున్నారు దేవుణ్ణి? క్రైస్తవునిగా నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? ముస్లిములుగా మీరు ఎందుకు నమ్ముకున్నారు? హైందవులుగా మీరెందుకు నమ్ముకున్నారు? బౌద్ధులుగా మీరు ఎందుకు నమ్ముకున్నారు? సిక్కులుగా మీరు ఎందుకు నమ్ముకున్నారని వారు అడిగినప్పుడు ప్రియులారా, ఏమని సమాధానం చెబుతారు? ఏమండి, అందరూ కూడా అవసరాల కోసం దేవుణ్ణి నమ్ముకున్నారు. ఎగ్జాంపుల్, క్రైస్తవుని కనుక మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారండి అంటే, నాకు ఉద్యోగం లేదండి, మొక్కుకున్నాను, ఉద్యోగం వచ్చింది, అందుకని నేను క్రైస్తవుని అయిపోయాను. ఏమండి, ఈరోజు క్రైస్తవుడు చెప్పుకుంటున్నవి ఏంటంటే, ఉద్యోగం లేదని చెప్పుకుంటాడు, మాకు రోగాలు ఉండేయండి, మాకు పోయాయండి, మాకు ఇంటి సమస్యలు ఉండేవండి, మాకు వెళ్ళిపోయాయండి, ఆ సమస్యలు ఇప్పుడు ఏవి లేవండి. ఏమండి, క్రైస్తవులే కాదండి, హైందవులైనా ముస్లింలైనా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ప్రియులారా దేవుణ్ణి ఎందుకు నమ్ముచున్నారంటే అవసరాల కొరకు. ఏమండి,
అవసరాలు తీరుతాయంటే ఎక్కడ తీరుతాయంటే అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ ఆ ఒక నమ్మకాన్ని పెట్టుకొని తీరిపోతాయన్న నమ్మకంతో ఒక దేవునిని విశ్వసించడం జరుగుతుంది. ఏమండి, నిజంగా ఈరోజు యావత్ ప్రపంచం చేస్తున్నది ఇదే, భారతదేశంలోనే ఒకటే కాదు. అంటే దేవుని ఎందుకు నమ్ముకున్నారంటే కేవలం మాకు అవసరాలు తీరుతాయని నమ్ముకుంటున్నారు. నిజంగా ఇలాగే నమ్ముకోవాలా దేవుణ్ణి, అవసరాలకేనా దేవుడు. అందుకనే మన పాఠం. నిజంగానండి మనుషులు ఎలా మారిపోయారో దేవుడు బైబిల్లో రాయిస్తూ, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం ప్రియులారా. ఏమండి, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనంలో ప్రియులారా చూడండి ఏమని రాయబడిందో. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ ప్రజలు దేవుని మహిమను ఎలా చేశారంటే క్షయమగు మనుషుల యొక్కయు, అంటే మనుషుల్లో దేవుడు ఉన్నాడు. ఇదిగో ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళే మనుషులు, ఇతడే దేవుడండి అని దేవుణ్ణి ఒక మనిషిగా మార్చేసి ఒక మనిషిని దేవుడిగా పూజ చేస్తున్నాడు. అలాగే ఏమో ఇంకేం చేస్తున్నారట, వాళ్ళు పక్షుల యొక్కయు, అంటే పక్షుల్లో కూడా దేవుడు ఉన్నాడు, పలానా పక్షి దేవుడు అని దేవుణ్ణి పక్షి దేవుళ్ళుగా కూడా, అంటే పక్షి కూడా ఒక దేవుడే అని దేవుని రూపాన్ని పక్షిగా మార్చేశారు. ఇంకా చతుష్పాద జంతువుల యొక్కయు, అంటే 4 కాళ్ళ జంతువులు, ఇదిగో పలానా జంతువు దేవుడు, ఈ జంతువు కూడా దేవుడే అని. ఇంకా పురుగుల యొక్కయు, అంటే పురుగులు కూడా దేవుళ్ళుగా మార్చేశారా? అవునండి, పురుగులను కూడా దేవునిగా మార్చేశారు. ఇంకేమంటున్నాడు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే ప్రియులారా ఎలా మార్చేసుకున్నారు అంటే ఈ మనుషులు దేవుని ప్రతి స్వరూపాన్ని, ఏమండి ప్రతిమా స్వరూపాన్ని వాళ్ళు ఏమండి క్షయమగు మనుషుల యొక్కయు, ఏంటి మనిషి శరీరం ఉంటుందా, అది క్షయమవుతుంది కదా. మరి దేవుడు ఎలా ఉంటాడని మనిషిని పెట్టించి దేవుడు అంటారు కదండి. ఏమండి ఎలా ఉంటారు చెప్పండి. ఈరోజు ప్రియులారా దేవుణ్ణి ప్రజలందరూ నమ్ముతున్నది దేనికోసం నమ్ముతున్నారంటే ప్రజలందరిది ఒకే ఉద్దేశం అండి, మా అవసరాలు తీరుతాయి, మాకు రోగాలు పోతాయి, మేము నెమ్మదిగా సుఖ సంతోషాలతో ఈ భూమి మీద ఉంటాము అని భూమి మీద అవసరాల కోసం అందరూ నమ్ముతున్నారని ఇక్కడ మనం ఆలోచించాలి. దేవుడే చెప్పేస్తున్నాడు, దేవుని స్వరూపాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మార్చేశారు. ఏమండి, పౌలు గారు కూడా నిజంగా ఒక సందర్భాన్ని మనం ఈ సమయంలో చూసినప్పుడు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, ఏమండి అపోస్తులు అంటే ప్రజలు దేవునిపై ఎలాంటి నమ్మకాలను కలిగి ఉన్నారు, అసలు దేవుని దేని కొరకు నమ్ముకున్నారో ఏమండి అక్కడ వాళ్ళ ప్రజల యొక్క మనస్థితిని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుకుంటే ఏమండి, పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏం చెప్తున్నాడంటే, ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై యున్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. ఇదిగో అతి దేవతా భక్తి కలిగిన ఏమండి వారులు ఉన్నారు ఈ ఎథెన్సు పట్టణంలో. వీళ్ళకి ఎలాంటి భక్తి ఉందంటే దేవుడు అంటే చాలా భక్తి. వీళ్ళ భక్తి ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే తారా స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. అందుకనే అతి దేవతా భక్తి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏమండి 23లో నేను సంచరించుచు,
ఏమండి, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను. ఏమండి, ఒక బలిపీఠము నాకు కనపడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. ఏం వ్రాయబడిందట? తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. అంటే ఎథెన్సులో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలియకే ఏమండి భక్తి కలిగి ఉన్నారు. చాలా ప్రతిమలు ఉన్నాయట. దేవుళ్ళు, ఇది ఒక దేవుడు, ఇది ఒక దేవుడు, ఇది ఒక దేవుడు, ఇది ఒక దేవుడు. ఒక దగ్గర చూస్తే ఇది తెలియబడని దేవుడు అని ఉందట. అంటే ఏమండి దీనికి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, ఒక తెలియబడని దేవుడిని చెప్పేసి ఆ దేవుని గురించి తెలియకపోయినా బలులు అర్పిస్తున్నారు, పూజలు చేస్తున్నట్టుగా మనకు అక్కడ కనపడుతుంది. అంటే ఈరోజు మనిషి నిజంగా ఆ దేవుణ్ణి ఎందుకోసం నమ్ముకున్నాడు? తెలుసుకున్నాడు దేవుని కోసం. ఏమైనా ఇతను దేవుడేనా, ఇది దేవునిగా ఉండేదేనా, అసలు ఇది దేవుడేనా అనే ఆలోచన కలిగి మనిషి ఉన్నాడంటారా? మీరు చెప్పండి. అసలు దేవుని గూర్చిన అవగాహన మనిషికి లేదనే చెప్పాలి. ఎక్కడ చూడండి, ఇది ఎథెన్సు వారు ఏమంటే ఎథెన్సు వారు ఏం చేస్తున్నారు? దేవుడని చెప్పిన వాళ్ళకి అందరికీ అన్నిటికీ బలిపీఠాలు కట్టి, ఇంకా ఎవరైనా వస్తే ఇతను కూడా దేవుడే అని చెబుతారేమో అని, ఇంకా తెలియబడని దేవుడు ఎవరైనా ఉంటే ఇది అతనే అని చెప్పి అతని కొరకు మరి బలులు అర్పిస్తున్నారట. అప్పుడు పౌలు గారు ఇది చూసి, వాళ్ళ అవివేకాన్ని చూసి, ప్రియులారా ఏంటి మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు? మీరు దేవుణ్ణి తెలియబడని దేవును అని ఎవరుంటారు అని, ఆ తెలియబడని దేవుని గురించి నేను చెబుతాను రండి అని జ్ఞానం అనుసరించి వాళ్ళతో మాట్లాడినట్లుగా మనకు కనపడుతుంది ప్రియులారా. అంటే ఇక్కడ మనుషుల యొక్క మనస్థితి మనం చూసినప్పుడు ప్రియులారా, అంటే తెలియబడని దేవుడు, ఒకవేళ మేము నిజమైన దేవుని తెలుసుకోలేదు, ఎవరికెవరికో మొక్కుతున్నామా? ఒకవేళ వీళ్ళు మా అవసరాలు తీర్చలేకపోవచ్చు, ఒకవేళ ఏం తీరుస్తాడా? తీర్చని. ఇంకొక ఆయన తీరుస్తాడా? అయితే ఆయనకు పూజలు చేద్దాం. ఇంకొక ఆయన తీరుస్తాడా? అయితే ఆయనకు పూజలు చేద్దాం. ఏమండి, ఒక హోటల్లో ఒక వ్యాపారస్తుని దగ్గర మనం చూస్తుంటాం. ఏమండి, ఒక హైందవ దేవుని ఫోటో పెట్టుకుంటాడు, ఒక ముస్లిం దేవుని ఫోటో పెట్టుకుంటాడు, ఒక క్రైస్తవ దేవుని ఫోటో పెట్టుకుంటాడు. అంటే అన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ళు పెట్టుకొని ఇతను పూజలు చేస్తాడు. ఎందుకయ్యా ఆ పూజ అంటే ఏ దేవుడైనా మమ్మల్ని కరుణించకపోతాడా? ఏ దేవుడైనా మా వ్యాపారాన్ని చూసుకోలేకపోతాడా? ఏమండి ఈరోజు అంటే దేవుని దేనికోసం నమ్ముకుంటున్నారా అంటే అవసరాల కొరకే కాదంటారా? మీరు చెప్పండి. ఏమండి అవసరాల కొరకు కాదంటారా? మీరు చెప్పండి. ప్రియులారా, అవసరాల కొరకే దేవుని నమ్ముకుంటున్నారు. పేరేంటో తెలియకపోయినా పర్లేదు. అంటే దేవుడు అండి, అతని పేరు, అతని ఊరు, అతని పుట్టు పూర్వతలు మాకు అవసరం లేదండి. మేము మొక్కుకున్నాం, తీరుస్తాడా? ఓకే, మేము పండగ చేసేస్తాం, మేము జాతరలు చేసేస్తాం, మేము మొక్కుబడులు మొక్కుకుంటాం. అంతేనా? మరి పేరు అవసరం లేదా? ఎందుకు నమ్ముతున్నారు? అసలు నిజంగా దేవుడేనా, లేకపోతే భ్రమలో ఏమైనా ఎవరైనా చెప్పుడు మాటలు విని నమ్ముకుంటున్నారా? ఇలాంటివన్నీ ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారా? మీరు చెప్పండి. ఏదో దేవుడని చెప్పారు, మేము నమ్ముకుంటున్నాము అని ఈరోజు ప్రజలందరూ ప్రియులారా దేవుణ్ణి అవసరాల కోసం నమ్ముకుంటున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకనే ఏ దేవుడైనా పర్లేదు, మాకు అవసరాలు తీరిస్తే చాలు అనుకుంటున్నారు. ఏమండి, అందుకనే ఈ మనుషుల యొక్క మనస్థితి చూసినటువంటి అపవాది దేవుని దగ్గర ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి ప్రియులారా బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే, ఏమండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకున్నట్లయితే ప్రియులారా ఏమన్నట్టు చూడండి అక్కడ. ఏమండి నిజంగా భూమి మీద ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు యోబు గురించి, ఇదిగో భూమి మీద అతని వంటి వాడు ఒకడు కూడా లేడయ్యా, అతను యథార్థవంతుడు, న్యాయవంతుడునే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించాడు యోబు అని యోబు గురించి గొప్పగా దేవుడు చెప్తుంటే, అప్పుడు అపవాది ఏమని మాట్లాడుతుందో 9వ వచనంలో, ఏమండి అపవాది మాట్లాడుతూ, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన,
ఊరకయేనా అంటే మనుషులు ఊరకే నమ్ముకోరా? అవునండి, ఊరకనే ఎవరు నమ్ముకోరు. లాభం ఉంటేనే నమ్ముతారు, అవసరం తీరుస్తేనే నమ్ముతారు, అవసరాల కోసం దేవుని నమ్ముతారు. ఏమండి, అవసరాలకేనా దేవుడు అంటే నిజంగా ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు? అవసరాల కొరకు దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. అందుకనే ఈ మనుషుల యొక్క మనస్థితిని అపవాది పసిగట్టేసి చూడండి. వీళ్ళు నిన్ను నమ్ముకునేదే అవసరాల కోసమయ్యా, నువ్వు కంచేసి కాపాడుతున్నావు కాబట్టి, నువ్వు ఇస్తున్నావు కాబట్టి, నువ్వు పెడుతున్నావు కాబట్టి నీ మీద నమ్మకంలో ఉన్నారు. కానీ ఒకసారి నువ్వు ఇచ్చినవన్నీ పక్కన పెట్టి నువ్వు ఇవ్వకుండా ఉండు, నిన్నెవరు నమ్ముతారో చూస్తానంటున్నాడు అపవాది. అదే కదండి చేశాడు యోబు గారి జీవితంలో జరిగింది అదే కదండి. ఊరకై నీ యందు భక్తి కలిగి ఉన్నాడా యోబు? ఒక్కసారి నువ్వేం చేస్తావంటే ఏమండి, అదే కిందకి 10వ వచనంలో, నీవు అతనికి కలిగిన అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుట నేను దూషించి నేను విడిపోవునని యెహోవాతో చెప్పాను. అవసరాల కోసం నమ్ముకున్నారు వీళ్ళందరూ. ఒక్కసారి అవసరాలు తీర్చకుండా అలాగే ఉండేవి. అప్పుడు నీ ముఖం ఎదుట నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు అని చెప్పేస్తున్నాడు అపవాది. అంటే ప్రియులారా, ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, మనుషులందరూ దేవునిని దేనికోసం నమ్ముకుంటున్నారంటే అవసరాల కొరకే నమ్ముకుంటున్నారు. ఏమంటే అవసరాల కోసం నమ్ముకుంటారు. అవునండి, నిజంగా తిమోతి గారికి పౌలు గారు పత్రిక రాస్తూ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలలో ఏమంటున్నాడు చూడండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎలా ఉన్నారట మనుషులు? చెడిపోయిన మనస్సు కలిగి, సత్యహీనులై, సత్యం వీళ్ళకి అవసరం లేదు, నిజం అవసరం లేదు, అవసరాలు తీరుతున్నాయా? ఎవరైనా ఓకే, ఏదైనా దేవుడే. నాకు అవసరం తీర్చిన వాళ్ళే దేవుళ్ళు అండి, అంతే కదండి. దేవుడు అనేదానికి ఈరోజు ప్రజలు ఇస్తున్న నిర్వచనం ఏంటి? ఒక వైఎస్ఆర్ ఈరోజు దేవుడుగా చాలామందిలో ఉన్నాడు. ఇళ్లల్లో ఫోటోలు పెట్టుకొని పూజలు కూడా చేసేస్తున్నారు. ఒక వైఎస్ఆర్ దేవుడు ఎందుకు అయ్యాడంటే, అతడు మా అవసరాలు తీర్చాడు గనుక. ఇదిగో మాకు పొలాలు ఇచ్చాడు, మా అప్పులు తీర్చాడు, మాకు ఇల్లు కట్టించాడు, కనుక మా అవసరాలు తీర్చాడు కనుక ఇతడు దేవుడు. అదే ప్రకారంగా ఎంతోమంది రాజకీయ నాయకులు ఈరోజు మనుష్యుల నాడిని తెలుసుకున్నారు. వాళ్ళు ఏమని, వీళ్ళకి అవసరాలు తీరిస్తే వీళ్ళు మమ్మల్ని గెలిపిస్తారు. అందుకనే ఇందిరాగాంధీ ఒక మాట అన్నదట, మనుషులకు అవసరమైనవన్నీ ఏంటంటే ఖానా కపడా మకాన్, అంటే తినడానికి వీళ్ళకి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి గూడు ఉండాలి. ఇవే మనిషికి ముఖ్యమైనవి, అవసరమైనవి. ఇవి తీర్చటంలో మేము పనిచేస్తున్నామని ఇప్పుడు ఎంతోమందికి అలా చెప్పిన వాళ్ళు, అలా చేసిన వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు. మరి దేవుడు వీళ్ళకి సత్యమును ఎవరైనా పరిశీలిస్తారా? అసలు దేవుడు అంటే ఎవరిననాలి, అసలు ఎవరు దేవుడు, ఈ విషయాలన్నీ ఆలోచిస్తారా అంటే ఆలోచించరు. అందుకని ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులు, వీళ్ళు సత్యాన్ని పక్కన పెట్టేవాళ్ళు, లాభం గురించి ఆలోచించేవాళ్ళు. వీళ్ళు మనుషులు కూడా అంతే కదండి. సత్యం అవసరం లేదు వీళ్ళకి, లాభం ఉందా చేసేస్తాను, నమ్ముకుంటాను, నేను నాకేదైనా వస్తుందా, నేను దేవుని నమ్ముకుంటాను అని ఈరోజు ప్రియులారా మనుషులందరూ అలాగే ఉన్నారు. కాదంటారా మీరు చెప్పండి? ఇర్మీయా గ్రంథము 44వ అధ్యాయము
ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చదవండి ప్రియులారా. నిజంగా ఎంత చక్కగా దేవుడు రాయించాడో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 17-18 వచనాలు. మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను, మా భూరాజులను, మా అధిపతులను యూదా పట్టణములో, యెరూషలేములో వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపం వేయుదుము, ఆమెకు పానార్పణము అర్పింతుము. ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగా ఉంటిమి, ఏ కీడు మాకు కలగలేదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి ఇక్కడ? మనుషుల నాడి చెప్పేస్తున్నాడు చూడండి దేవుడు గ్రంథంలో. ఆకాశరాణికి ధూపం వేశారట. ఎందుకు ధూపం వేశారంటే మేము సంతోషంగా మాకు తినడానికి, కట్టుకోవడానికి, ఉండటానికి అన్ని రకాలుగా మాకు అన్ని రకాలుగా ఎలాంటి కీడు కూడా సంభవించకుండా వీళ్ళు చూస్తున్నారు. మేము మొక్కుకున్నాము, మాకు అలా జరిగింది కనుక మేము చూస్తున్నాం. అంటే ఎలాంటి వాళ్ళు వీళ్ళు? సత్యహీనులు. అంటే సత్యం అవసరం లేదు వీళ్ళకి. సత్యం అవసరం లేదు, అవసరాలు తీరితే చాలు. ఈరోజు ప్రియులారా, ప్రపంచ ప్రజలందరూ అలాగే ఉన్నారు. అవసరాల కోసం దేవుని నమ్ముకుంటున్నారు. అంతేకాదు, అవసరాల కోసం దేవుని నమ్ముకుంటూ దేవుని ముసుగులో ఆస్తులను సంపాదించుకుంటున్నారు. అవునండి, ప్రజల నాడిని తెలుసుకున్న మనుషులు ఏమవుతున్నారో తెలుసా? ఈనాడు గొప్ప భక్తులు అనిపించుకోవాలని దేవుని సేవ ముసుగులో అటు క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఈరోజు అన్నిట్లో జరుగుతున్నది ఏంటో తెలుసా? భక్తి ముసుగులో ఘోరాలు, డబ్బు సంపాదన, ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ప్రజలను కొల్లగొడుతున్నారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. మీరేదో అవసరం తీరిపోతే చాలండి, అవతల వాళ్ళకి ఏదైనా ఇచ్చేస్తారు మీరు, అంతే కదండి. నిజమండి, మనుషులు లాభం కొరకే దేవుణ్ణి ఆశ్రయిస్తారా అంటే అవునండి. ఎవరండి ఈరోజు సత్యమైన దేవుణ్ణి, నిజాలను నష్టమైనా సరే ఈ దేవుణ్ణి తెలుసుకోండి, నిజమైన దేవుణ్ణి మీరు ఆరాధించడం చెప్పేవాళ్ళు ఎంతమంది? అవసరాల కోసం దేవుని మీరు అవసరాల కోసం కాదు దేవుణ్ణి నమ్ముకోవాల్సింది. మన ఆత్మలను కన్న తండ్రి, భూమి మీద మనకు జన్మనిచ్చిన తండ్రి అని నిజమైన దేవుని గురించి ఎవరండి చెబుతున్నారు? ఎవరండి అతను నమ్ముకోవాలని? అతను నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? ప్రారంభ కాలంలో నుంచి దేవుళ్ళని ఎందుకు నమ్ముకుంటున్నారంటే అవసరాల కొరకు నమ్ముకుంటున్నారు. దైవభక్తి గొప్ప లాభ సాధనమని అనుకుంటున్నారు. అంటే ఇదొక సాధనం, ఇదొక పనిమూటుగా, ఇదొక పని అయిపోయింది అందరికీ. దేవునిలో ఇలా ఇది కూడా ఒక బిజినెస్ లాంటిది. అంతే కదండి. ప్రారంభంలో అపోస్తల కార్యాలలో చూడండి అక్కడ ఏం జరుగుతుందో. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 24 నుంచి చదువుతున్నాను, బాగా వినండి. 24 నుంచి ఒక 26 వరకు చదువుకుందాం. ఎలా అనగా, దేమోత్రి అని ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పనివారికి మిగుల లాభము కలుగుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీతము బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. ఒక దేవుని పేరు చెప్పి, ఒక దేవత పేరు చెప్పి చాలా సంపాదించుకుంటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ అవసరం తీరుతుంది ఇప్పుడు ఇలా చేయటం వల్ల. అందుకనే ఈ పని కోసం ఇంకా ఎంతోమందిని ఏర్పాటు చేసుకొని ఈ పనిలో భాగంగా ముందుకెళ్తా ఉన్నారు. ఇలా వెళుతున్నప్పుడు అక్కడ ఏం జరిగింది చూడండి. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్సులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు మీరు వినియున్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము పోవుటయే కాక మహాదేవి అయిన అర్తమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటను భూలోకమంతటను పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముచున్నదని వారితో చెప్పెను. భయం తోచుచున్నదని వారితో చెప్తున్నాడు చూడండి.
పౌలు గారేమో చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదు, దేవుడంటే ఇదే, మీరు సత్యాన్ని గ్రహించాలి, ఒక్కసారి సత్యమునకు మీరు చెవులు ఇవ్వాలి, సత్యాన్ని మీరు నమ్మాలి అని ఏమండి విడమర్చి దేవుని గూర్చి ఏమండి ఆకాశాన్ని చూపించి, భూమిని చూపించి, పంచభూతాలను చూపించి, ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని చూపించి దేవుని గూర్చి విడమర్చి చెబుతుంటే, ఇదిగో ప్రకృతినంతా చేసింది దేవుడు, సూర్య చంద్రుల నక్షత్రాలను చేసింది దేవుడు, ఫలవంతమైన ఋతువులను దయచేయువాడు దేవుడు, మీకు వర్షమును అన్నిటిని దయచేయువాడు దేవుడు అని ఆ దేవుని గొప్పతనం గురించి చెబుతుంటే ఈ మాటలు అర్థం చేసుకోలేని వాళ్ళు, అంటే సత్యహీనులు వీళ్ళు, చెడిపోయిన మనసు కలిగిన వాళ్ళు వీళ్ళు, మా లాభం పోతుంది, వీళ్ళ గుడి వలన ఆ దేవత వలన లాభం సంపాదించుకుంటున్నారు వీళ్ళు, కనుక లాభం సంపాదన పోతుందనే ఆలోచనతో వాళ్ళ మీద ఏమండి కక్ష కట్టారు, చంపాలని చూశారు. ఏమండి నిజంగా ఇతని వలన ఏమండి మాకు నష్టమవుతుంది కనుక ఇతన్ని తీసేయాలి, ఇతన్ని చంపేయాలని బహురౌద్రముతో ఎఫెసీయులు ఏమంటే కేకలు వేస్తూ అక్కడ మొత్తం ఆ పట్టణం అంతా గలిబిలి మనం చూస్తుంటాం ఆ అధ్యాయంలో. మరి పౌలు గారు ఏమైనా వాళ్ళు నమ్ముకున్నదాన్ని దేవుడు కాదని అన్నాడంటే దేవుని గురించి చెబుతున్నాడండి, కానీ వాళ్ళు సత్యం వినలేదు. ఈరోజు మనిషికి సత్యం అవసరం లేదండి. ఈరోజు ఏ మనిషి చెప్పండి సత్యాన్ని గురించి ఆలోచిస్తాడు, నిజం కావాలండి, అది నిజం ఎలాగున్నా మేము అంగీకరిస్తామండి అంటారా? అంగీకరించటం లేదంటే కారణం అవసరాలు తీరాలి మనిషికి. ఈరోజు కూడా ప్రపంచంలో జరుగుతున్నది అది కాదంటారా? మీరు చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ దేవుళ్ళు కాదంటే మేము ఈ దేవుళ్ళ పేరుతో బ్రతుకుతున్న వాళ్ళందరూ ఏం కావాలి? కనుక ఇవే మాకు దేవుళ్ళని పెట్టుకొని ఏమండి ఆ భక్తి లాభ సాధనం అనుకొని ఆ భక్తి ముసుగులో ఏమండి వాళ్ళు పని చేసుకుంటూ ముందుకు వెళతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అవసరాల కోసం దేవుని నమ్ముకోలేదంటారు? మీరు చెప్పండి. అన్ని చోట్ల జరుగుతున్నవేనండి ఇవి. అంటే అవసరాల కోసమే దేవుని నమ్ముకున్నది. మరొక సందర్భాన్ని మనం బైబిల్లో చూసినప్పుడు ప్రియులారా, మరొక సందర్భాన్ని అపోస్తుల కార్యములలో 8వ అధ్యాయములో ఏమండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుంటే ప్రియులారా, సీమోనును ఒకడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు, ఇక్కడ ఒక ఆయన కనపడతాడండి, సీమోను. ఇతను ఎవరు? గారడి చేయువాడననే సీమోను. ఏమంటే ఇతడు ఒక గొప్ప మెజిషియన్. తన మ్యాజిక్తో జనులను ఏం చేస్తున్నాడండి? గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మట్టకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఈతడే అని చెప్పుకొనుచు అతని యందు లక్ష్య పెట్టిరి అంటే విశ్వాసం ఉంచారట, నమ్ముకున్నారట, ఇంకా అతని చుట్టే తిరుగుతున్నారట, అతను చెప్పిందే వింటున్నారట. ఓ ఇతను గొప్పవాడు, ఇతనే దేవుడు అని. ఎందుకు దేవుడు అంటున్నారు? ఏమండి అతను ఏం చేస్తున్నాడని రాయబడింది. ఏమండి గొప్పవాడు అనిపించుకోవడానికి ఏం చేస్తున్నాడు? అతను విభ్రాంతి పరుస్తున్నాడు, ఆశ్చర్యం చేస్తున్నాడు వాళ్ళందరినీ. ఏమండి నిజంగా అలా చేసేసరికి అతని యందు లక్ష్యం ఉంచుతున్నాడు. అంతేకాదు అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారి అతనిని లక్ష్య పెట్టిరి. ఇంకా చిన్న చిన్న మ్యాజిక్లు ఏమండి మనుషుల్ని ఆశ్చర్యపరిచేవి నేనే దేవుడిని చెప్పుకుంటూ అలా బ్రతికేస్తున్నాడు. చాలా కాలం బ్రతికేశాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇతనే దేవుడు. ఇప్పుడు హ్యాపీగా ఏమండు అతని బ్రతుకు సాగుతూ ఉంది. ఎందుకంటే దేవుని ముసుగులో ఏమవుతుంది? అతని జీవితం సాగుతూ ఉంది, హ్యాపీగా సాగుతూ ఉంది. మోసాలు చేసుకుంటూ దేవుని పేరు చెప్పుకుంటూ ఏమండి అలా ఉన్నారు. మరి ఈ మనుషులు ఇతని దేవుడా కాదా అని ఆలోచిస్తానో లేదు. ఇతను గొప్పగా ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, సూచకకార్యాలు చేస్తున్నాడు. ఇంకా ఎవరు చేస్తే వాళ్ళే దేవుడు. నిజమనేది ఆలోచించరా? దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం ఎప్పుడండి మనిషికి వస్తుంది? మీరు చెప్పండి. ఇలా జరుగుతున్నప్పుడు ఇంకా అక్కడేం జరిగిందయ్యా అని మీరు కిందకి చదివితే ఏమండి
12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందెను. ఫిలిప్పును ఎడబాయకుండి అతడు సూచక్రియలను గొప్ప అద్భుతములను చూచి విభ్రాంతి నొందెను. ఇతనేమో సీమోనేమో గారడి సీమోను ప్రజలందరిని విభ్రాంతి పరుస్తూ దేవుడని చెప్పుకొని అక్కడే అందరూ కూడా ఇతని దేవుడని ఇతను కొలుస్తున్నప్పుడు ఇతనికి దిమ్మ తిరిగిపోయే కార్యక్రమాలు ఇంకొక ఆయన చేస్తూ వచ్చాడు. ఎవరు ఆయన? ఆయన ఫిలిప్పు. ఇతనేమో పైనే విభ్రాంతి మనుషులందరూ విభ్రాంతి పరిచాడు, గారడీలు చేశాడు. కానీ ఇప్పుడు చేసినటువంటి ఆయన అంటే ఫిలిప్పు ఇతను గారడీ చేయలేదండి. ఏదో మ్యాజిక్ చేయలేదు, నిజంగా చేస్తున్నాడు. నిజంగా ఈ కార్యాలు చేస్తున్నప్పుడు పక్కన ఈ సీమోను గారడివాడు ఇతను విభ్రాంతి పొందాడు. ఇతను చూసి అనేకులు విభ్రాంతి పొందారు. ఇప్పుడు ఇతనే విభ్రాంతి పొందుతున్నాడు. ఎందుకు విభ్రాంతి పొందుతున్నాడు? నేనేదో చేస్తున్నాను, మ్యాజిక్ చేస్తున్నాను, గారడి చేస్తున్నాను. కానీ ఈ సీమోను మాత్రం అతన్ని చూసి ఇతను నిజంగా చేస్తున్నాడు ఏంటి ఫిలిప్పు అని ఇతను కూడా నమ్మి, ఓహో ఇతను చేస్తున్నవి రియల్ గనుక నేను ఇతన్ని లక్ష్య పెడతాను అని చెప్పి ఇతను ఏం చేశాడట? అక్కడ మనం చదువుకుంటే అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండే. ఇప్పుడు ఫిలిప్పును వదలట్లేదు, ఇతను నమ్మేశాడు. నమ్మేసి బాప్తిసం తీసుకొని ఇప్పుడు ఫిలిప్పు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఇతను ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఇలాగంతా అతని ఎడబాయకుండా ఉండి అతని దగ్గర జరుగుతున్నటువంటి అద్భుత కార్యాలన్నీ చూస్తూ అలా వెళతా ఉన్నాడు. 14వ వచనంలో సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములో అపోస్తలుని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులు ఉంచుట వలన వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తలులను చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. చాలా రోజులు ఫిలిప్పి దగ్గర ఉన్నాడు, కానీ ఇతనికి శక్తులు రావట్లేదు. మొత్తానికి ఇతను ఎందుకున్నాడంటే సీమోను, ఈ గారడి సీమోను కూడా అవసరాల కోసం ఉన్నాడు. తనకు అది కావాలనుకున్నాడు. నాకు కూడా ఈ యొక్క సూచక్రియలు చేసే వరం నాకు కావాలి, నేను కూడా రోగాలు తీసేయాలి, నేను కూడా దయ్యములు వెళ్ళగొట్టాలి, నేను ఎవరి మీద అయితే చేతులు పెట్టి ప్రార్థన చేస్తానో వాళ్ళకున్నటువంటివన్నీ వెళ్ళిపోవాలి అని ఆ వరం కావాలనుకున్నాడు. కానీ ఫిలిప్పు దగ్గర దొరకలేదు. చాలా రోజులు ఎదురు చూశాడు. ఆ టైం రానే వచ్చింది. పేతురు యోహాన్ల గారు వచ్చి వాళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దిగడం, వరాలు రావటం ఈయన చూస్తున్నాడు. వెంటనే ఆ వరం నాకు కావాలనుకున్నాడు. వెంటనే ద్రవ్యం పెడుతున్నాడు, అంటే డబ్బును పెడుతున్నాడు. వాళ్ళ దగ్గర డబ్బును పెట్టి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 19వ వచనంలో వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్న వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడు అని అడిగాను. ఈ అధికారం నాకు ఇవ్వండి అయ్యా అంటే దేవుని అధికారం కోసం నమ్ముకుంటాడా? అవునండి. ఈరోజు ఎవ్వరు నమ్ముకున్నా అవసరాల కోసమే దేవుని నమ్ముకుంటున్నారు. ఒక గారడి సీమోను చరిత్రను దేవుడు రాయించాడంటే అవసరాల కోసం నమ్ముకున్నాడు. ఇతను బాప్తిసం కూడా తీసుకున్నాడు. చూడండి, ఈరోజు రాజకీయ నాయకులు చూస్తుంటాం కదండి చాలామందిని. ఎలక్షన్ల ముందు దగ్గరకు వచ్చే కొద్దీ చూడాలి ఏం చేస్తుంటారు. మసీదుకి వెళుతుంటారు, చర్చికి వెళుతుంటారు, మళ్ళీ గుళ్ళకు హైందవ దేవస్థానాలకు వెళుతూ ఉంటారు, అన్ని చోట్లకు వెళుతూ ఉంటారు. అన్ని మతాలు మావే అంటారు. ఏ దేవుడైనా ఒకటే అని అంటారు. ఏ దేవుడైనా ఒక దేవుడైనా నా అవసరాలు తీర్చాడా అంటుంటారు. అంతే కదండి. ఎలక్షన్ల ముందుకు వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబుని, ఎవరని తీసుకుని రాజకీయ నాయకుల్లో ఏం చేస్తారు వీళ్ళు? మసీదుకు వెళతారు, తర్వాత మళ్ళీ చర్చికి వెళతారు, తర్వాత మళ్ళీ గుడికి వెళతారు. అంటే అన్ని చోట్ల ఎందుకు తిరుగుతారు? అవసరం తీరాలి మాకు. ఏంటి అవసరం? ఈ ప్రజలు నన్ను గెలిపించాలి. మరి ఇది ఇతని దేవుడా, అతని దేవుడా మాకు తెలియదు, మేము గెలవాలి. ఏ దేవుడు గెలిపించినా పర్లేదు. అంటే మేము దేవుని పూజలు చేస్తాం. ఎంత ఇవ్వాలి చెప్పండి? లక్షలు ఇవ్వాలా, కోట్లు ఇవ్వాలా? ఇచ్చేస్తాం. ఎందుకు ఇచ్చావు? మేము గెలవాలి. అంటే నీ అవసరం తీరాలా? అవును.
మరి నీ అవసరం తీరితే ఆ పలానా చోటు పూజ చేసి తీరుతుందండి, వెళ్ళిపోదాం పద. పలానా కొండెక్కితే తీరుతుందండి, పలానా పెద్ద చర్చ్ ఉందండి అక్కడికి వెళ్తే తీరుతుందండి అని ఎక్కడికో ఒక దగ్గరికి వెళితే మేము గెలుస్తామని ఈరోజు రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తున్నారంటే, ఏమండి, అవసరాల కోసం దేవుని దగ్గరకు వస్తున్నారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకని వాళ్ళు చూడాలి, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రియులారా, అటు మసీదుకు, ఇటు చర్చిలకు, అటు హైందవ దేవస్థానాలకు ఎందుకు వెళ్ళారంటే అవసరాల కొరకేనండి. ఈరోజు మనిషి అండి అవసరతల కోసమే. అక్కడ సీమోను, ఇక్కడ ఈరోజు మనుషులందరము దేవుని దగ్గరకు అవసరాల కోసం కాదంటారా మీరు చెప్పండి? అవసరాల కోసం వస్తున్నాడు, వచ్చి డబ్బు పెడుతున్నాడు చూడండి. అప్పుడు పేతురు గారు అంటున్నారు, ఏమని అంటున్నారు చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము నీవు మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. ఏం చేస్తున్నాడండి? డబ్బుతో కొంటావా? అవసరాల కోసం దేవుని నమ్ముకుంటావా? ఇది చెడుతనం. అవసరాల కోసం దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ గుర్తుపెట్టుకోండి, అవసరాల కోసం దేవుని దగ్గరకు వస్తే మీరు చేస్తున్నది చెడు కార్యము, మీ తలంపు బాలేదు. ఏమండి? అందుకంటున్నాడు, కాబట్టి ఈ చెడుతనము మానుకొని. ఏముందయ్యా అతని చెడుతనము? నాకేదో కావాలనుకొని దేవుని దగ్గరకు వస్తావా? డబ్బు పెడతావా నీకేదో కావాలనుకొని? కాదు, అది చెడుతనము అని చెప్పేశాడండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెడు తలంపులేనండి. అందుకనే దేవుడు వీళ్ళ తలంపు, ఏమండి, మనుష్యుల ఆలోచన, వాళ్ళ ఊహ, వాళ్ళ తలంపు కేవలము చెడ్డదని దేవుడు చూచి ఎప్పుడో సర్టిఫికెట్ ఇచ్చారు కదండి. కారణం, అవసరాల కోసం నా దగ్గరకు వీళ్ళు వస్తారు. అంతేనా? అంతే కదండి. ఏమంటే సీమోను గారు చూసిన మరొక సందర్భాన్ని మనం యేసుక్రీస్తుల వారి ఆయన జీవితంలో జరిగిన సందర్భాలను చూస్తుంటే ప్రజలందరూ తండోపతండాలుగా యేసుక్రీస్తుల దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయన వెతికేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఆయన దగ్గరికి వెళ్ళాలి మేము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము, ఏమండి, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 22 నుంచి మనం చదువుకుంటే, మరునాడు సముద్రపోటు అద్దరిన నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూస్తున్నారు యేసుక్రీస్తుల వారిని. ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రం వెళ్ళిరని తెలుసుకుంటున్నారు. ఇంకా ఆయన ఎక్కడున్నారు? యేసుక్రీస్తులు ఎక్కడున్నారు? అంతా వెతికేస్తున్నారు. సముద్రపట అద్దరిని అంతా నిలిచారు, దోణిలన్నీ చెక్ చేస్తున్నారు. మొత్తానికి ఏం తెలుసుకున్నారట వాళ్ళు? ఆయన శిష్యులు మాత్రమే దోణి ఎక్కెళ్ళారు, కానీ యేసుక్రీస్తు లేడని తెలుసుకున్నారట. అయితే ప్రభువు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనకు తిబిరియా నుండి వేరే చిన్న దోణులు వచ్చెను. కాబట్టి యేసును ఆ శిష్యులను అక్కడ లేకపోవుటి జన సమూహమును చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచూ కపర్నేహముకు వచ్చారు. చాలా చోట్ల చూశారంట. యేసుక్రీస్తులు ఆయన ఇక్కడ ఉండేవాడు అన్ని చోట్ల చూస్తున్నారు, ఎక్కడ కనిపించట్లేదు కనుక ఏం చేస్తున్నారు? యేసును వెతుకుచూ కపర్నహేమునకు వచ్చిరి. కపర్నహేముకు వచ్చి 25లో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? సముద్ర పట్టద్దరిన ఆయన కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని నాడిని అడుగగా, ఏవయ్యా, మేమేమో నీకోసం వెతుకుతూ నువ్వెక్కడని నీకోసం మేము ఆలోచించి నీ దగ్గర ఉండాలి, మిమ్మల్ని వెంబాడించాలి, మీ వెంటే ఉండాలి, ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నావు కదయ్యా నువ్వని మేమేమో నీకోసం వెతుకుతుంటే, మరి నువ్వేంటయ్యా మాకు తెలియకుండానే ఎక్కడెక్కడో వచ్చేస్తున్నావు, మేము వెతుకుతున్నామయ్యా నేనంటే. అప్పుడు యేసుక్రీస్తులు వారు అంటున్నారు, మీరు సూచనలు చూచటం వలన కాదు, మీరు ఏదో నేను చెప్తున్నాను వినాలని, ఏమండి, నా దగ్గరికి మీరు దేవుని మాటల కోసం వస్తారని మీరు ఏమండి నన్ను మభ్యపెడుతున్నారా? ఆయన ఎవరండి? మీ మనసులో ఉన్నవన్నీ చెప్పేసేటువంటి ఆయన యేసుక్రీస్తులు వారు ఆంతర్యములు నెరిగినవాడు. అందుకనే వాళ్ళు ఆంతర్యం చెప్పేస్తున్నాడు చూడండి. మీరు సూచనలు చూచటం వలన కాదు, కానీ రొట్టెలు భుజించి
తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవసరం కోసం వస్తున్నారయ్యా మీరు. ఏంటంటే నా మాటలు, నేను చెప్తున్న మాటలు గమనించి వాటిని ఆలోచించి పరిశీలించి నిజంగా ఇతను దేవుడు, ఇతని దేవుని కుమారుడు అన్న ఆలోచనలతో మీరు ఏమైనా నా దగ్గరకు వస్తున్నారా? కాదు. ఇతని దగ్గరికి వెళితే తినొచ్చు, రొట్టెలు పెడతాడు ఈయన, అతని వెంట హ్యాపీగా రోగం వెళ్ళిపోతుంది. అంతేకాదు రోగాలు ఉండవు, ఫుడ్ దొరుకుతుంది, ఉండడానికి అందరూ కూడా వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు ఆయన. అంతే కదండి. ఆయన ఉన్నప్పుడు ఇంకా పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ బాగోగులు చూసుకుంటారు కదా. ఇప్పుడు వెళ్ళామనుకుంటున్నా అక్కడ ఉన్నవాళ్ళు ఈయన దగ్గర ఉంటే కూడు గూడు గుడ్డ దొరికేస్తాయి కనుక ఈయనతో ఉండిపోదాం. వెతుకుతున్నారట చూడండి. అందుకని యేసుక్రీస్తుల వారు, ఇదిగో మీరు అవసరాల కోసం నన్ను వెతుకుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తులు మాట్లాడుతూ, క్షయమైన ఆహారం కోసం కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. నన్నేంటి మీరు ఈ భోజనం కోసం ఆలోచిస్తున్నారా? కాదయ్యా, నిత్య జీవమైన ఆహారం ఒకటి ఉంది, అది అక్షయ ఆహారం. దానికోసం ఆలోచించండి. దానిని మనుష్య కుమారుడు మీకు ఇస్తాడు. ఎందుకోసం నన్ను పంపాడు, నేను ఇస్తానని వాక్యాన్ని అతను ఇస్తుంటే, ఏమంటే వాక్యం అంటే ఎవరికి ప్రియులారా ఇంట్రెస్ట్ లేదు. ఆయన మాట కోసం కాదండి అక్కడికి వెళ్ళేది. ఆయన రోగాలు బాగు చేస్తుంటే, ఆయన భోజనం పెడుతుంటే వీటిని అనుభవించడానికి వెళుతున్నారు కానీ ఏమండి ఇంకా దేనికోసం కాదండి. అంతేకాదండి, యేసుక్రీస్తుల వారిని వాళ్ళు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో మీరు అక్కడ చూసినప్పుడు, అక్కడే 6వ అధ్యాయం 14వ వచనంలో, ఏమండి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో, ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఏనే అని చెప్పుకొనేది రాజుగా చేయుటకు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఏం చేయాలనుకున్నాడు? ఇవన్నీ రాజును చేయాలనుకున్నారట. ఎవరు? మనుషులండి. ఏనికి? ఈయన అన్నీ చేస్తున్నాడు, ఈయన సూచక్రియలు చేస్తుంటే ఇతని గొప్ప ప్రవక్త, ఈయన దగ్గర ఉంటే మనకి ఏ చింత ఇక ఉండదు తినడానికి. ఏమండి ఇంకా మనకు రోగాలు, ఇంక ఏ సమస్యలు మనకు ఉంటాయి చెప్పండి? ఏ ఉండవు. ఇతను రాజు అయితే అనుకొని రాజును చేయడానికి వచ్చారు. రాజును ఎందుకు చేస్తారు? ఆయన రాజుగా ఉంటే మమ్మల్ని హ్యాపీగా పాలిస్తారు, అంటే మా అవసరాలు తీరుతాయి. ఏమండి ఎన్నోసార్లు చూడండి, మనుషులందరూ దేనికోసం ఆలోచిస్తున్నారంటే అవసరాలు తీర్చుకోవడం కోసమే ఆలోచిస్తున్నారే తప్ప దేవుని గురించిన ఆలోచన ఎంతమందికి ఉంది మీరు చెప్పండి? ఆ రోజు యేసుక్రీస్తుని వాళ్ళు వెంబడించే వాళ్ళు కూడా అవసరాల కోసమే, ఏమంటే అవసరాల కోసం, అవసరాలు తీరుతాయని ఆలోచిస్తున్నారు. అందుకని యేసుక్రీస్తుల వారు కూడా ఏమండి వాళ్ళ అవసరాలు తీర్చాడు. వాళ్ళలో మాత్రం మార్పు లేదు, దేవుని కోసం తెలుసుకోవట్లేదు. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము ఏమండి 37వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. 12:37లో ఏం చేస్తున్నారు చూడండి యేసుక్రీస్తుల వారు. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారి కనబడకుండా దాగియుండెను. దాక్కున్నాడా? వాక్యం చెప్పిన తర్వాత ఎందుకు? మళ్ళీ వస్తారు, ప్రభువా మాకు అవి ఉన్నాయి, ప్రభువా మాకు ఇవి ఉన్నాయి, ప్రభువా మాకు అవి లేవు, ఇవి లేవు, ఇవ్వండి, ఇతను రోగం ఉంది అని అవసరాల కోసమే నా దగ్గరకు వస్తారని యేసుక్రీస్తుల వారు గ్రహించినటువంటి ఆయన వీళ్ళు దేవుని కోసం ఇంకా తెలుసుకోవట్లేదు. వీళ్ళ దగ్గర ఎన్ని చేసినా అదే కింద మాట్లాడతాడు చూడండి. కింద ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ఇంకా దేవుని కుమారుడని, ఇంకా నిజమైన దేవుడు ఇతడే అని తెలుసుకోవటం లేదండి అక్కడ ఉన్న ప్రజలు. ఇంకా అతను ఉంటే మాకు ఏదైనా వస్తుంది, అతను మాకు పెడతాడు, మా అవసరాలు తీరుతాయనే యేసుక్రీస్తుల వారి దగ్గరకు వస్తున్నారే తప్పితే ఏమండి నిజంగా హృదయం వాళ్ళకు ఉందంటారా మీరు చెప్పండి? ఏమండి కనుక ప్రియులారా, ఏమండి ఇక్కడ యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ అవసరాల కోసమే వస్తున్నారని యేసుక్రీస్తుల వారు పసిగట్టాడు. వాళ్ళ హృదయంలో ఉన్న ఆంతర్యాన్ని చెప్పేశాడు.
ఈరోజు మనుషుల ఆంతర్యం కూడా ఇదే కదండి. అందరూ కదండి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ 98% దేవుని నమ్ముకున్నారు అంటే ఎందుకు నమ్ముకున్నారంటే కేవలం అవసరాల కోసం కాదంటారా మీరు చెప్పండి. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఏమండి, నేను, నా పిల్లలు, నా కుటుంబం ఏమండి ఇలా ఎదుగుతూ ఉండాలి, నా అవసరాలు తీరుతూ ఉండాలి. ఎవరు తీరుస్తారు? ఇతను తీరుస్తాడా, ఇతను తీరుస్తాడా, అతను తీరుస్తాడా? ఎవరు తీరిస్తే వాళ్ళే మా దేవుడు. అంటే నీ అవసరం తీరిస్తే దేవుళ్ళా? అవసరాల కోసం దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. అవసరాలకేనా దేవుడు? మీరు చెప్పండి. ఏమండి, అవసరాలు తీర్చకపోతే యేసుక్రీస్తుల వారు దాక్కున్నాడండి అవసరాలు తీర్చకుండా. అందుకనే ఈ జనం ఏం చేశారు మీరు చెప్పండి. ఏ జనాలైతే వెతుకుతున్నారో, ఏ జనాలైతే మా అవసరాలు తీర్చమని ఆయన దగ్గరకు వస్తున్నారో, ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు అవసరాలు తీర్చటం పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని ఆయన ఏమండి ఎక్కువగా బోధిస్తున్నాడు. వచ్చింది దానికోసం కదా, దేవుని కుమారుడని ఒప్పింపజేయడానికి సూచక్రియలు, కానీ నిజానికి ఆయన వచ్చిందే నిజమైన దేవుణ్ణి తెలపటానికి కదా. అంతే కదండి. ఎవరు దేవుణ్ణి చూడలేదు, ఆయన స్వరూపము చూడలేదు, అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇదిగో తండ్రిని బయలుపరచడానికే క్రీస్తు వచ్చాడు. కానీ ఆ క్రీస్తు మాటలు ఎవరికండి అర్థమయ్యాయి? ఎవరికండి దేవుడు అర్థమయ్యాడు? మీరు చెప్పండి. అందుకనే ఈ మాటలన్నీ దేవుని గురించి నిజంగా చెప్పినప్పుడు, సత్యమును చెప్పినప్పుడు, సత్యమును ప్రతిష్ఠించినప్పుడు ఎవరండి సత్యానికి చెవులిచ్చి ఆనాడు విన్నారు? ఏ యేసుక్రీస్తునైతే రాజును చేయాలని పట్టుకోవడానికి చూశారో అదే యేసును ప్రజలందరూ సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు ఉన్నాయంటే ఏమయ్యింది? అవసరాలు తీర్చటం లేదు క్రీస్తు. చెప్పేస్తున్నాడు, మీరు అవసరాల కోసం వచ్చారు, బాధపడ్డారు, పడాలి మరి బాధ. మీరు అవసరాల కోసం రాకూడదనే కదా. అవసరాల కోసం దేవుణ్ణి నమ్ముకోకూడదు మీరు. ఈ జీవితకాలం ముందు ఎవడైనాను ఏమండి, ఈ జీవితకాలం ముందు క్రీస్తు యేసునందు మీరు నిరీక్షణ ఉంచితే ఈ జీవితకాలం మట్టుక తెలుసు కదండి ఆ మాట. కొరింథీయులకు రాసినటువంటి ఏమండి మొదటి పత్రిక చూడండి ఎంత చక్కగా బైబిల్లో దేవుడు రాయించాడు పౌలు గారి ద్వారా. 19వ అధ్యాయము ఏమంటే 15వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. ఏంటి ఈ జీవితంలో ఈ భూమి మీద బ్రతకటానికి దేవుని నమ్ముకుంటావా? దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకొని ఇదే సాధనం, కోటి కొరకు ఇది కూడా ఒక విద్య అనుకొని నమ్ముకుంటున్నారు చాలామంది. కాదండి, ఇలా అవసరాల కోసం దేవుని నమ్ముకుంటే అది నమ్మకం కాదు. అందుకని అంటున్నాడు, మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా మీరు ఉంటారు. సత్యం తెలిసిన మీరు కూడా అవసరాల కోసం నమ్ముకుంటే ఎలా? దేవుని నమ్ముకుంటే నాకు రోగాలు పోతాయి, దేవుని నమ్ముకుంటే పిల్లలు పుడతాయి, దేవుని నమ్ముకుంటే నాకు పెళ్ళి అవుతుంది, దేవుని నమ్ముకుంటే ఇంకేవే వస్తాయని. దేవుని దగ్గరకు మీరు వస్తే సత్యం తెలిసిన మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులైతే వాళ్ళకి తెలీదు. తెలియని దాన్ని వాళ్ళు నమ్ముకున్నారు. మరి మీకు తెలుసు కదా, మీరు కూడా అలా నమ్ముకుంటే ఎలా? యేసుక్రీస్తుల వారు నిజంగా ఎన్ని సూచక్రియలు చేశాడు చెప్పండి ఆనాడు. ఎప్పుడైతే ఆయన ఆపేశాడో, అవసరాల కోసం మీరు వస్తున్నారని అన్నాడో, ఇంకా ఆయనను వెంబడించటం మానేశారు. వెంబడించటం మానేసి ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుల వారిని 27వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త, 27వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త ఏమండి 22, 23 వచనాలు చూస్తే ఏమండి ఇక్కడ ఎలాంటి కేకలు వినబడుతున్నాయో మీరు ఒకసారి ఏమండి మనం చదువుకుందాం. 27 మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 22వ వచనం నుంచి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును నేనేమి చేతులను వారిని అడగగా సిలువ వేయమని చెప్పిరి. అధిపతి, ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. అవసరాలు తీర్చకపోతే ఏమండి చంపేస్తారా అంటే అవునండి. యేసుక్రీస్తుల వారిని ఏమండి చేసింది, అక్కడున్న వాళ్ళు ఏం చేశారంటే ఇదేనండి, చంపేయండి అతన్ని, మాకు అవసరం లేదు. అవసరం ఉంటే పెట్టుకుంటారా? కానీ యేసుక్రీస్తుల వారు వచ్చింది శరీర అవసరాలు తీర్చటానికి కాదని గమనించాలి ప్రియులారా. ఇప్పటికీ క్రైస్తవులలో చాలామంది ఇంకా వీటి గురించి తెలియదండి.
ఏది అవసరమో ఇప్పటికీ తెలీదు. దేవుని ఇంకా దేనికోసం ఆలోచిస్తున్నారు? శరీరానికి సంబంధించిన ఏమండి అవసరాల కోసం. కూడు, గూడ, గుడ్డ, వీటి కోసం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నవారు లేరంటారా మీరు చెప్పండి? వీటి కోసమే కాదండి, వీటి కోసం కాదు మనం దేవుణ్ణి ఆశ్రయించవలసింది. మరి దేనికోసం ఆశ్రయించాలండి దేవుణ్ణి? అసలు ఇదే అవసరమైనది ఏంటండి మనిషికి? మనిషికి అవసరమైనది ఏంటో బైబిల్లో చూద్దాం ఒకసారి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము. ఏమండి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38 నుంచి చదువుకుందాం ప్రియులారా. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38 నుంచి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏమంటే ఇక్కడ చూడండి, ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఇదిగో అంటే మిగతావన్నీ అనవసరమా? యేసుక్రీస్తుల ఇంటికి వస్తే యేసుక్రీస్తులకి ఏమంటే తినటానికి ఏమండి అనేక పనులు ఆయన గురించి ఆలోచిస్తుంది ఆవిడ. అనేక పనులను చేయడానికి వెళ్ళిపోయి ఏమండి ఆమె పనులు చేస్తుంటే మార్తా సహోదరి మరియ మాత్రం యేసు పాదాల దగ్గరుండి ఆయన మాటలు బాగా వింటుంది. అలా వింటున్నప్పుడు పని చేస్తున్న మార్తాకు కోపం వచ్చేసింది. ఏమయ్యా, నేను మాత్రం పని చేస్తాను నీకోసమే, నేను విస్తారమైన పనులు పెట్టుకొని ఉన్నాను, నేను నీ నోరు ఏమంటే నీ కడుపు నిండాలనే, నీ నోట్లో పెట్టాలనే. ఎందుకంటే ఇదే అవసరమని మార్త అనుకుంది. ఈయన కడుపు నింపాలి, ఈయన కోసం ఆలోచించాలి. ఏమండి అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నాడంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు. ఆ పనులు కాదమ్మా ఇంపార్టెంట్, కడుపు కాదు ఇంపార్టెంటు. మరి ఏమి ఇంపార్టెంటు? అదే చెప్తున్నాడు. నీకు అవసరమైనది ఒకటి ఉంది. అది ఏంటో తెలుసా? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నదట. ఏమి ఎన్నుకున్నది? ఆయన మాటలు వినటం. అది ఉత్తమమైనది. అవునండి, దేవుని మాటలు వినటం కంటే, విని వాటి ప్రకారం బ్రతకటం కంటే భూమి మీద మనిషికి అవసరమైనది, ఉత్తమమైనది ఏదీ లేదండి. దేవుని వాక్యం చాలా విలువైనది ప్రియులారా, అది ఉత్తమమైనది. మరి ఈ మాటలు నేర్చుకోవడానికి ఎంతమంది విలువనిస్తున్నారు మీరు చెప్పండి? ఎంతమంది సమయాన్ని ఇస్తున్నారు మీరు చెప్పండి? వాక్యం వింటే నా అవసరత తీరదనుకుంటున్నారు. వాక్యం వింటేనే మీ బ్రతుకులు మారిపోయి మీ ఆత్మ బ్రతుకుతుందని వాక్యం చెప్తుంది. ఇదే ఉత్తమమైనది, ఇదే మరియ ఎంచుకుంది. ఆవిడ మారిపోయింది. మరియా ఈ మాటలు విని, మార్తా అవి కాదమ్మా నీకు అవసరం, ఆ పనులు కాదు, వచ్చి కూర్చో, ఇవే నీకు ఉత్తమమని మనిషికి అవసరమైనది వాక్యమని చెప్తున్నాడు ప్రియులారా యేసుక్రీస్తుల వారు. ఏమంటే మనిషికి అవసరమైనది ఏంటి? వాక్యము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఏమండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాసిన పత్రికలో ఏమండి 3వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం ప్రియులారా. 3వ అధ్యాయము 7-8 వచనంలో
ఏం చేస్తున్నారు చూడండి పౌలు గారు. ఆయనను ఏవేవి నాకు లాభకరములో ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని. శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం. ఎవరు ఆ జ్ఞానం? శ్రేష్టమైన జ్ఞానము నిజమైన ద్రాక్షవల్లి. జ్ఞానము ఎక్కడ దొరుకును అని ఒకప్పుడు ఎదురు చూశారండి. జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఆనాడు ఎంతోమంది వాళ్ళు పడినటువంటి ప్రయాస, వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు చాలా గొప్పది. కానీ జ్ఞానం వాళ్ళకు దొరకలేదు. ఏమండి? కనుక ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో యేసుక్రీస్తుల వారి ఆ జ్ఞానం. అంతే కదండి. బుద్ధి, ఏమండి చూడండి ఒకసారి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరి యందు గుప్తములై ఉన్నాయట? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరి యందు? యేసుక్రీస్తులో ఉన్నాయి బుద్ధి జ్ఞానములు. ఇప్పుడు అవి కావాలి మనిషికి, అవి అవసరమైనవే. కానీ శరీరానికి సంబంధించిన అవసరతలు అవి మనిషి వాటి కోసం ఆలోచన చేయవలసిన అవసరం లేదు. కానీ ఈరోజు దానికోసం దేవుని నమ్ముకున్నారేంటండి? అందుకని పౌలు గారు ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఏవేవి నాకు లాభకరములో ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. దీనికోసమే, ఈ దేవుని కోసమే నేను ఏదైనా ఇచ్చేస్తాను, నా ప్రాణము. అంతే కదండి ఆయన పలికిన మాట. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, నా కోసం కాదు, నా శరీరాన్ని పెంచుకోవడం కోసం కాదు, నా కుటుంబం కోసం కాదు, దేవుని కోసం. నిజం ప్రియులారా, జ్ఞానం, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్నానని పౌలు గారు మాట్లాడుతున్నారండి. మరి ఈరోజు క్రైస్తవులుగా మనం ఎలా ఉన్నాం? ఏమండి? ఉత్తమమైనది వాక్యమే మనల్ని బ్రతికించేది. మరి వాక్యం కోసం ఆలోచిస్తూ మీరందరూ చక్కగా బ్రతుకుతున్నారంటారా? మీరు చెప్పండి. ఈరోజు క్రైస్తవులంగా మనం సంపాదించుకోవాల్సింది, మనం ఆలోచించవలసింది వాక్యం కొరకేనండి. అందుకనే సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమైనా రాయబడిందో చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో చూడండి ఏమని రాయబడిందంటే, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఏంటండి ముఖ్యాంశం? ఈ పాట విన్న తర్వాత అంతా ఏంటయ్యా అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అవసరాల కోసం ఆ ఉద్యోగం సంపాదించాలి, ఈ ఉద్యోగం సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలి. శరీర అవసరతలు తీర్చుకోవడానికి ఆ ఉద్యోగాలు. చావు తర్వాత మరొక లోకానికి నువ్వు వెళ్ళాలి. ఆ లోకంలో నీకు నిత్య జీవము రావాలంటే, నరకాన్ని తప్పించుకొని దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళిపోవాలి అంటే, నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి, జీవమును నువ్వు సంపాదించుకోవాలంటే ప్రియులారా జ్ఞానమును సంపాదించుకోవాలి. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారా? అందుకని కింద అంటాడు, నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. అంటే క్రీస్తును సంపాదించుకో, వాక్యాన్ని సంపాదించుకో. దీన్ని సంపాదించడానికి ఎవరండి ప్రయాసపడుతున్నారు? క్రీస్తును సంపాదించుకోవటానికి ఎవరు ప్రయాసపడుతున్నారు చెప్పండి? క్రైస్తవులారా, మీరు ప్రయాసపడుతున్నారా? కడుపులు పోషించుకోవటానికి ప్రయాసపడుతున్నారు కాదా? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ప్రజల దేవుడు ఎవరైపోయారండి? కడుపు అండి. ఈ కడుపు నిండితే చాలు, ఈ కడుపు నింపేవాడే దేవుడు. కడుపు కోసం ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ దేవుడు నీ కడుపు కోసం ఆలోచించి నీకు అవసరమైనవన్నీ ప్రకృతిలో పెట్టాడు కాదా? నీకు అవసరమైనవన్నీ అండి ఎన్ని పెట్టాడు మీరు చెప్పండి. మనిషి కోసం ఎంత ఆలోచించాడండి దేవుడు. నీ తిండి కోసము, నీ గుడ్డ కోసము, నీ గూడు కోసం దేవుడు ఆలోచించలేదనుకుంటున్నారా? ఆయన ఆలోచన మేరకు ఈరోజు మనిషిగా నువ్వు బ్రతుకుతున్నావు. నీ శరీరానికి అవసరమైనవన్నీ ఆయన చేసి పెట్టేశాడు. నువ్వేమో వాటి కోసం ఆలోచిస్తావా? కాదండి.
అవసరాల కోసం, శరీరం కోసం ఆలోచించేవాళ్ళు వీళ్ళు భక్తులు కాదు. నీకు శరీరాన్ని ఇచ్చి అందులో ఆత్మను పెట్టి నీకు పని పెట్టాడు దేవుడు. అతని కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? ఆ జ్ఞానం చెప్పడానికే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు జ్ఞానంగా భూమి మీదకి వచ్చారు. ఆయన సంపాదించుకుంటున్నారా? ఏమండి? చివరిగా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందామండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము, ఏమండి? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం ప్రియులారా ఎక్కడ చూస్తారంటే ముందుగా 25 చదువుకుందాం. అందువలన మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణము గూర్చేనను, ఏమి ధరించుకుందామని మీ దేహములు గూర్చేనను చింతింపకుడి. చింత అంటే ఆలోచన. ఏమండి? ఈ దేనికోసం ఆలోచన? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, అంతే కదా. దీనికోసమే చింత ఉంది. తినడానికి ఉందా, కట్టుకోవడానికి ఉందా, ఉండడానికి ఉందా? ఈ 3 తప్పించి ఏం ఆలోచిస్తున్నా మీరు చెప్పండి? ఈ అవసరతల కోసమే దేవుణ్ణి ఆశ్రయిస్తే అది నమ్మకమే కాదు, అది విశ్వాసమే కాదు. వీటి కోసం మీరు ఆలోచించకండి. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడుడి. అవి తిండి కోసం ఆలోచిస్తాయా? గూడు కోసం ఆలోచిస్తాయా? బట్టల కోసం ఆలోచిస్తాయా? పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? పక్షికున్న జ్ఞానం కూడా ఈరోజు మనిషికి లేకుండా పోయిందండి. 60-70 సంవత్సరాల ఈ భూమి మీద బ్రతుకు, అతి చిన్న బ్రతుకు, దీనికోసం ప్రయాసపడుతున్నాడు, కష్టం. ఈ ప్రయాసంతా గాలికి ప్రయాసపడినట్టే అన్నాడు దేవుడు. క్రైస్తవులారా, కళ్ళు తెరుచుకోండి. అవసరాల కోసం కాదండి ఈ భూమి మీద, ఏమండి, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచకూడదు. చనిపోతే మరొక బ్రతుకు మనకుంది. ఈ భూమి మీద అవసరాల కోసం కాదండి. ఎందుకంటే భూమి మీద మనకేం కావాలో మన కన్న తండ్రికి తెలుసు. అదే చెప్తాడు 33వ వచనంలో, కాబట్టి మీరు, ఏమండి, మొదట రాజ్యమును నీతిని వెతకుడి. మొదట వెతకండి రాజ్యము. ఎక్కడుంది రాజ్యము? క్రీస్తు రాజ్యం ఎక్కడా? ఏ రాజ్యములో ఉంటే నేను పరలోకానికి వెళతాను? ఎక్కడుంది సంఘం? వెతుకుతున్నారా? ఎవరండి? ఆ ఆలోచన లేదు, ఆ జ్ఞానమే మనిషికి లేదు. అదే వెతకమంటున్నాడు దేవుడు. నీతిని వెతుకు. ఎలా ఉండాలి? నీతి, దేవుని నీతి ఏం చెప్తుంది? నాకు ఎలా బ్రతకమని చెప్తుంది? వీటిని వెతుకుతూ ఉంటే అవన్నీ ఏవే? నీ శరీరానికి సంబంధించినవన్నీ నీకు అనుగ్రహింపబడును. ఎందుకంటే ఇవన్నీ నీకు కావాలని నీ తండ్రికి తెలీదా? నిన్ను పుట్టించిన దేవుడికి నీకేం కావాలో తెలీదా? మీ అమ్మ నాన్న నిన్ను పుట్టిన తర్వాత నిన్ను గాలికి వదిలేస్తారా? దేవుని మీద నమ్మకం లేదు నీకు, దేవుని తెలుసుకోవటం లేదు. నువ్వు దేవునికి అవిధేయుడిగా మారిపోయి దయ్యాల లీస్ట్లోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు క్రైస్తవులంతా. నిజమండి. కనుక ఏదో ప్రపంచంలో ప్రజలున్నారు కనుక వాళ్ళు అలాగే నమ్ముకున్నారు, నేను అలాగే అవసరాల కోసం దేవుని నమ్ముకుంటానంటే అది క్రైస్తవులారా, మీకు తగదు. చనిపోయిన తర్వాత మనం నిత్య జీవానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ భూమి మీద శాశ్వతమైన బ్రతుకు లేదు కదా. నిజంగా ఈ జ్ఞానం అంతా, ఆత్మజ్ఞానానికి సంబంధించినదంతా ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఇదిగో గ్రంథస్థం చేసి మనకి ఇచ్చేశారండి. క్రొత్త నిబంధన అంటేనే నిజంగా యేసుక్రీస్తుల వారి త్యాగం. ఆయన మనకు అనుగ్రహించిన మోక్షం, నిత్య జీవానికి వారసులగుటకు ఆయన చేసినటువంటి త్యాగం అండి. నిజంగా ఆ గ్రంథంలో ఉన్న మాటలు చదువుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతున్నామా? ఆత్మానుసారంగా మనం బ్రతుకుతున్నాం? మీరు చెప్పండి. అలా ఆత్మానుసారంగా బ్రతుకుతూ ఏమండి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి తప్ప అవసరాల కోసం దేవుని నమ్ముకొని ఏమండి చచ్చి నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలని ఈ మాటలు మీకు. దైవభక్తి అనేది లాభం, శరీర లాభం కోసం కాదు, మీ ఆత్మను బ్రతికించేదిగా ఉండాలి. అవసరాల కోసం అస్సలు కాదు. కానీ చరిత్రలో మనం చూస్తుంటే అందరూ కూడా అవసరాల కోసం దేవుని నమ్ముకున్న వాళ్ళే. కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న దాని ప్రకారం మనము కూడా ఉత్తమమైనదని, అంటే ఈ వాక్యము మనల్ని పరలోకానికి నడిపించేది, మనల్ని పాపముల నుండి పవిత్రులుగా చేసేది. కనుక ఈ వాక్యము నిజంగా మీరు తెలుసుకొని సత్యవర్తనులై, ఏమండి, సత్యహీనులు కాదు మీరు, సత్యవర్తనులు అంటే సత్యాన్ని ఏమండి అనుసరించేవారుగా,
మీరందరూ ఉండాలని కోరుకుంటూ, అవసరాల కోసం దేవుని నమ్ముకునే వాళ్ళు అసలు వాళ్ళు భక్తులే కాదు, వాళ్ళు కేవలం ఏమండి భక్తిహీనులు, సత్యహీనులు. కనుక మీరు అలా భక్తిహీనులుగా ఉండకుండా, ఇదిగో శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఆయన దయచేసిన ఏమండి దాన్ని దయచేసిన దేవుడు ఆయన ఆశయాలు, ఆయన ఉద్దేశాలు ఎప్పుడు కూడా మీరు నెరవేర్చటంలో ఉండండి. అదే అంటున్నాడు కదా, మొదట మీరు ఆలోచించవలసింది, మీరు చేయవలసింది, మొదట రాజ్యమును వెతుకుడి, నీతిని వెతుకుడి, మీకు కావలసినవన్నీ వచ్చేస్తాయి. కనుక ప్రియులారా, దేహం కొరకు, శరీరంలో ఉండే ఆశల కొరకు వీటి కోసం దేవుని నమ్ముకోకండి. దేవుని కోసం మీరు చక్కగా ఈ విషయాలన్నీ తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారని ఆశిస్తూ ఈ పాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ప్రపంచం నాయన అవసరాల కోసం మీ దగ్గరకు వస్తుంది, మిమ్మల్ని నమ్ముకున్నది. అందుకనే ఏ దేవుడైనా పర్లేదు, మాకు అవసరం తీరితే చాలని ఈరోజు వాళ్ళ కంటికి కనబడిన దేవుణ్ణంతా మొక్కేస్తుంటారు, కంటికి కనబడిన దేవుణ్ణంతా నమ్ముకుంటారు. కానీ అది నమ్మకమే కాదని, నిజంగానయ్యా మీరు మాకు బ్రతుకునిచ్చిన దేవుడు, మీరు మమ్మల్ని నాయన చేసినటువంటి దేవుడు, మీ మహిమార్థమై మీ పని కోసం మమ్మల్ని చేసుకున్నారు. కనుక నాయన మీ మహిమార్థమై మా జీవితాలు ఉండటానికి, నిజంగా మేము ఎలా బ్రతకాలో, మా జీవితం ఎలా ఉండాలో, దేనికోసం ఆలోచించాలో, ఏది ఉత్తమమైనదో, దేనికోసం మేము ప్రయాసపడాలో నాయన మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు మాకు చెప్పేశారు. ఉత్తమమైనది ఇదే అని చెప్పేశారు. కనుక ఆ ఉత్తమమైన దాంట్లో మేము నిలకడగా ఉండి మా మరణాంతం వరకు నమ్మకంగా మీ సేవలో ఉండటానికి కావలసిన సహాయం దయచేయండి. ముఖ్యంగా నేను ఈ మాటలు విన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని మీరు దయచేయండి. ఇంత జ్ఞానానికి మమ్మల్ని వారసులుగా చేసినటువంటి ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ కర్ణాటక ప్రాంతంలోనైనా ఈ యొక్క సువార్త పనిలో మమ్మల్ని పురికొల్పి చక్కగా పనిలో మరి మమ్మల్ని పెడుతున్నటువంటి అన్నను, రామన్నను, అతని కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకేనండి, అందరికీ వందనాలు.